గాయ్స్, మీకైతే ఒకటి కొత్తగా ఉంటుంది చూసారా. షాక్ అయిపోయి ఉంటారు దెబ్బకి. నేను మర్చిపోయి అందులోనే ఉండిపోయాను అనమాట. ఓకే, 1 2 చూద్దాం. 4 5 6 7 8 గాయ్స్, 9 డైమండ్స్. మాటలు కావు, చాలా ఉన్నాయి. 1 2 3 గాయ్స్. ఐరన్ పికాక్స్ అయితే నేను మీకన్నా మీకు చెప్పకుండా చేసుకున్నాను, సారీ. 1 2 3 4 5 ఇదే 5 అనమాట. ఇంకా డైమండ్స్ దొరకట్లేవు, ఇది ఒక్కటి దొరికింది. మీకు తెలియకుండా కొంచెం మైనింగ్ అయితే చేశాను. 1 4 5 6 ఓకే. 1 2 3 ఓకే 3. ఇది 4 అన్నమాట. ఇది 5. ఓకే, ఇక్కడైతే టార్చ్ పెట్టాం. ఇక్కడ పడిపోయిన టార్చ్. గాయస్, చాలా దూరం ఉన్నట్టున్నాను. ఓకే, 1 2 3 4 5. కానీ ఇదేంటి లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది ఫస్ట్. 1 2 3 4 5. గాయ్స్, కేవ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది. 1 2 ఇక్కడనే అనిపిస్తుంది నాకైతే. పైన నైట్ అయిందా అంటే కాంపిటీషన్ లేదు. 3 4 9 గాయ్స్, కేవ్ వచ్చింది. కేవ్ గాయ్స్, మన పని అయిపోయేది. మన దగ్గర ఇంకా ఆర్మర్స్ గొడ్లేవు. ఊరినాయను కొంచెం చేయకుంటే మన పని అంతే. వస్తా టింగి టిక్కిర నాటికైలే కైలే. ఓకే, ఇంకైతే ముందరికి వెళ్ళాల్సిందే. బ్యాక్ టు హోమే. కేవ్ ఉంది, మన దగ్గర ఆర్మర్స్ కూడా లేవు ఇంకా, అదే ప్రాబ్లం. ఆర్మర్ చేసుకోవాలి, ట్రై చేద్దాం గాయ్స్. బయట కూడా నైట్ అయిపోయింది. ఎవరైనా మన పని అంతే. గాయ్స్, విలేజర్స్ ఉన్నారు లేదు, మన మల్సూరి నాడు కూడా ఉంటాడు. సచ్చినట్టు అనిపించింది నాకైతే. అలా ఉంది బయట. ఓకే, 9 డైమండ్స్ ఇవన్నీ అయితే ఇంట్లో పెట్టేద్దాం. బ్లాక్స్ 64. ఓకే, వీటితో మన ఇంట్లోని మాడిఫై చేసుకోవచ్చు. చేద్దామా? మీరు కామెంట్స్లలో అయితే పంపివ్వండి. చేద్దామా అంటే చేసేద్దాం. ఓకే, ఫర్నాన్స్ ఏది? ఓకే, నా బుజ్జి కన్నా ఫర్నాన్స్ అవుతుంది.
ఇది ఎందుకు తీసానో మీకు డౌట్ వచ్చుద్ది. చూడండి, అసలైన మ్యాజిక్ ఎలా ఉంది గైస్. దీన్ని కూడా పెట్టొచ్చా? దీన్ని కరిగిస్తే ఏమొచ్చుద్దబ్బా, నాకు డౌట్. అందులో పెట్టేసి ఓకే, అది అవుతూ ఉంటుంది. అంతలో దీంతో ఏం చేద్దామా అని నాకు డౌట్ వస్తుంది అనమాట. చెస్ట్ ప్లేట్, డైమండ్ పికాక్స్ అయితే అప్పుడే అవసరం లేదు. ఓకే, చెస్ట్ ప్లేట్ తీసుకున్నాము. అవన్నీ చెస్ట్ ప్లేట్ ఇలాగేనా? ఎస్, కానీ మనం 2 అయితే చేసుకోవచ్చు ఇంత మనం డైమండ్స్తో. ఓకే, 1 2 3 4 5 6 7. ఈ 2తోనేం రావు. వీటి బదులు చిన్న వద్దులేండి, చెస్ట్ ప్లేట్ అయితే చేసుకున్నాం. కానీ బాగుంటుందో లేదో నాకు అర్థం కాదు. నాకు చెక్ అవుద్దా అయ్యట్లే కానీ ఎక్కువ డైమండ్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే మనకు అక్కర్లేదు. డైమండ్స్ ఇందులో పెట్టేద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ని తయారు చేసుకుంటే పోలే. ఓకే, ఫ్లింట్ అండ్ స్టీల్ని అయితే చేసుకుందాం. ఓ, ఫర్నెన్స్ ఓపెన్ చేశానంటే ఫ్లింట్ అండ్ స్టీల్ ఇలానైనా నాకు డౌట్ కాదంట. ఇలా 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 అలాగా ఫ్లింట్ అండ్ స్టీల్ నాకు అర్థం కాదు. ఓ, ఒక ఐరన్ ఒకటి ఇదే. ఓకే, ఫ్లింట్ అండ్ స్టీల్ తయారైపోయింది. దీన్ని యూస్ మీకు చూపియాలా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక యానిమల్ ఉండాలి. మళ్ళీ విలేజ్లో పెట్టేస్తే అంత తగిలాడిపోద్ది. అంటేనే మీకు అర్థం ఉంటుంది. ఇది మీరు రోజు గ్యాస్ స్టవ్ కాడ యూజ్ చేస్తారు. ఇది గ్యాస్ స్టవ్ కాడనే గాయస్ యూజ్ చేసేది. రియలీ అంటట్లేదు. ఆగండి దీని కింద పెడదాం. బ్లాక్ కనిపిస్తే ఎస్, చూసారా? అది దీని స్పెషాలిటీ. ఎడుంది, బతికింది. ఓకే, కౌ ఫామ్ అయితే చూద్దాం. ఓకే గాయ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.